కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ నాయకురాలు గత 35 సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకొని పార్టీ మనకేమి ఇచ్చిందని కాదు, పార్టీకి మనం ఏం చేసామనేది ఒక మోటోతో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తనదైన శైలిలో పనిచేస్తున్న ఇజ్జూరి సుశీల ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె గతంలో అనేక వీడియోలు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మంత్రుల మాట తీరు కానివ్వండి, అప్పుడు ఎమ్మెల్యేలు ఏదైతే తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అనేక విషయాల్లో కూడా తనదైన గళాన్ని వినిపించారు. అనేక మందికి ఆమె యొక్క వాయిస్ని రీచ్ అయితే చేశారు. అయితే ఇప్పుడు ఏమి కష్టం వచ్చింది, తనకు ఎదురైన ఇబ్బందులు ఏంటి, తనకి పార్టీ వెన్నుదన్నుగా ఉందా లేదా అనే అంశాలు తెలియజేసేందుకు జనచైతన్యం వేదికగా ఈరోజు మనం సుశీల గారి దగ్గరికి అయితే వచ్చి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా సుశీల గారు, మీకు వచ్చిన కష్టం ఏంటి? పార్టీ అధికారంలోకి రాగానే మిమ్మల్ని మర్చిపోయిందని చెప్పారండి. నన్ను పార్టీ మర్చిపోయింది. నాకు బెర్రాల స్ట్రోక్ వచ్చింది. నేను పార్టీకి పనిచేస్తే బెర్రాల స్ట్రోక్ వచ్చి నన్ను ఎవరు పట్టించుకోవాలా. మేము కష్టపడి పనిచేసిన కార్యకర్తలు మీరు మర్చిపోతే ఎట్లాగా? మమ్మల్ని ఎవరు చూస్తారు? నన్ను సొంత ఇల్లు లేదు, వాకిల్ లేదు. నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటున్నారు. ఎవరు చూస్తారు? ఎవరు లేరు. పార్టీలోకి వచ్చాక భర్తను పోగొట్టుకున్నా, బిడ్డను పోగొట్టుకున్నా. నేను ఒక్క ఒంటరాలనే మిగిలిపోయా. ఆయన పిల్లలు చూస్తున్నారు నన్ను. ఆయన పిల్లలు చూస్తాక వాళ్ళకి వయసు ఎంత ఉంది ఆలోచించండి. నన్ను పార్టీ వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదండి. ఒక బోండా ఉమా గారు మాత్రం 10,000 రూపాయలు ఇచ్చాడు మా పిల్లలకి. నేను జూన్లో పడిపోయానండి. పోయిన సంవత్సరం జూన్లో నేను పడిపోతే నేను 6 నెలలు కోమాలో ఉన్నా. 6 నెలలు కోమాలో ఉంటే నా దగ్గరికి ఎవరు రాలా. ఆడవాళ్ళు వచ్చారు కార్యకర్తలు, వాళ్ళ తప్పులేదు. మగవాడు ఒక్కడు రాలేదండి నా దగ్గరికి. ఒక్కడ కూడా కనీసం సుశీలమ్మ ఎలా ఉందని కూడా నన్ను పలకరించడం కాదు, కనీసం ఒక గ్లాసు మంచిలు కూడా నాకు ఇవ్వలేదండి. నేను లేని పరిస్థితిలో నాకు కట్టుకుంటా బట్టలు కూడా లేవు, తింటానికి తిండి లేదు, నాకు ఉండటానికి ఇల్లు లేదు. నేను సీఎం గారికి పనిచేయలేదా? సీఎం గారు జైల్లో ఉన్నప్పుడు నేను ఎంతో పనిచేశానో బోండా ఉమా గారికి తెలుసు, నాయకులకు అందరికీ తెలుసు. సీఎం గారు ఆయన జైల్లో ఉన్నప్పుడు నేను ఎంతో ఫైట్ చేశాను జగన్ మీద. జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఈరోజు మిమ్మల్ని సీఎం చేసిందంటే అది నా కష్టమేనండి. నేను 30 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేశాను. గెలిచినా గెలవకపోయినా నేను అలాగే అంటిపెట్టుకున్నాను. నన్ను ఎంతోమంది ఆశ చూపించారు, లక్షలు చూపించారు నాకు ఆశ మా పార్టీలోకి వచ్చేయమని. కానీ లక్షలు గొప్ప కాదు, మాట గొప్ప అని చెప్పి నేను మాట మీద నిలబడి పార్టీ నమ్ముకొని ఉన్నా. ఈరోజు నేను ఇంత అన్యాయం అయిపోతే ఒక్కడైనా నన్ను పలకరించారా? ఒక్కడైనా నా ఏపు చూసిన వాళ్ళు లేరు. ఎక్కడుంది చూసిలేమని కూడా లేదు. కానీ నేను పలానా దగ్గర ఉన్నానని బోండా ఉమా గారికి తెలీదు. ఆయనకి తెలుసుంటే ఖచ్చితంగా మనుషులు పంపుతాడు ఆయన నిజంగా ఎమ్మెల్యే అంటే చాలా మంచివాడు బోండా ఉమా. నన్ను ఎప్పుడు కూడా నేను పార్టీలో నాకు బోండా ఉమా సాయం చేయటం తప్ప ఎవ్వరూ సాయం చేయలేదండి. నాకు ఎవ్వరు కూడా ఎప్పుడైనా మా పండగ వచ్చిందండి, క్రిస్మస్ వస్తే 5,000 ఇచ్చేవాడు. నన్ను ఎక్కడికో కనబడ్డా 2,000 ఇచ్చేవాడు, 3,000 ఇచ్చేవాడు, 10,000 ఇచ్చేవాడు. అది ఒక బోండా ఉమా గారు ఇచ్చాడండి. ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది? కూటమి ప్రభుత్వం బాగుందండి. కూటమి ప్రభుత్వం బాగుంది, కానీ నాకు మంచి జరగట్లేదు. పైపెచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు కరెంటు కొరత ఏంటండి? కరెంటు 3 గంటలు 4 గంటలు కరెంటులు తీసేస్తున్నారు. ప్రజలు తిట్టుకుంటున్నారు. ప్రజలు మా పార్టీని తిడుతుంటే నాకు బాధే కదా. ఈ ఓట్లలో తిట్టుకుంటున్నారు. పద్దాక కరెంటు తీసేస్తున్నాడు, ఈయన ఎక్కిన కానిస్తే కరెంటు తీసేస్తున్నారని. అదొకటి తప్పు, అదొకటి అన్యాయం. కరెంటు తీయటం అన్యాయం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ చంద్రబాబు గారికి అన్నీ చెప్తున్నారు అనుకోవటం తప్పు. చంద్రబాబు గారికి మంచి జరగలేదు. చంద్రబాబు గారి దగ్గర కొంతమంది ఆఫీసర్లే ఉన్నారు, కొంతమంది ఆఫీసర్ లేరు. ఎంత మోసం, ఎంత జగన్ మనుషులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. జగన్ వాడే ఉన్నారు, అంతేగాని ఏమీ లేదు. నాకు మాత్రం పార్టీ అన్యాయం వేసేస్తుందండి. నాకు అన్యాయం జరిగింది. మిగతా కార్యకర్తలు బాగుండాలి. ఇప్పుడు నేను అన్యాయం పడ్డాను, మిగతా కష్టపడుతున్నారు కార్యకర్తలు, వాళ్ళు కూడా అన్యాయం పడాలా? నాయకులు అన్నవాళ్ళు ఎవరు? కార్యకర్తలు పట్టించుకోవాలి. మీరు కార్యకర్తలు లేకపోతే మీరు ఎక్కడున్నారండి? మీరు ఎక్కడున్నారు? జగన్లో ఏమైనా మార్పులు వచ్చినాయా? ఇప్పుడు జగన్తో పాటు పనిచేసే నాయకత్వం పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని చెప్పాలంటే ఏం చెప్తారు?
జగన్లో మార్పు లేదండి. జగన్లో మార్పు లేదు. మారలేదు. జగన్ అంతా మోసగాడే. చూడు, మాకు ఇల్లు ఇస్తానని నన్ను మోసం చేశాడు. చర్చీలు ఇస్తానని మోసం చేశాడు. మాకు ఇల్లు ఇవ్వలేదు, చర్చీ లేదు. సొంత చెల్లెళ్ళే తల్లినే బయటికి నెట్టేశాడు. వాళ్ళ పాదయాత్ర చేయకపోతే నీకు సీఎం పదవి వచ్చేదా? నీకు వచ్చేదా పదవి? లేదు. వాళ్ళు పాదయాత్ర చేశారు. జగన్ చేసినంత మోసమే. చాలా ఆయన పక్కన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మోసగాడే, దగాగాడు. వాళ్ళు అన్యాయం, ఆడపిల్లలు మోసం చేయటం, ఆడపిల్లలు అన్యాయం చేయటము ఏంటి ఆడ చేసిన మోసం? ఎవరికి చేశారు? వరదల్లో చూసాం జగన్ వేషాలు. వరదలు వచ్చినప్పుడు మేము చూసాం. ప్యాంటు షర్ట్ వేసుకుని పైకి నించున్నావు కానీ కింద బురదలో నిలిచాడు ఆయన అంతా వయసు 70 సంవత్సరాల వయసుడేమో నీడలో నడుస్తుంటే నువ్వు 50 సంవత్సరాలు వాడు ప్యాంట్ వేసుకొని పైకెక్కే ట్రాక్టర్ పైన నువ్వు నాయకుడివా? చిచ్చి, నువ్వు నాయకుడు ఏంటయ్యా? నువ్వు నాయకుడు. నీకు ఆ 11 సీట్లను ఇచ్చారంటే నిజంగా అది వైఎస్ మీద ఉన్న అభిమానం ఇచ్చారు. అసలు వైఎస్ కాంగ్రెస్ ఎందుకు చెప్పుకుంటున్నా? నీకు ఎవరిచ్చారు నీకు అధికారం? కాంగ్రెసు, గాంధీ, సోనియా వాళ్ళది. నీ బాబు సీట్లు తీసుకోగా నీకు ఆ పదవి వచ్చేసిందా? నీకు రాలేదు. నీకు ఆ పదవి గొప్ప కాదు. వాళ్ళది సీటు, కాంగ్రెస్ వాళ్ళది. నీది వైఎస్ పార్టీ అని ఎందుకు చెప్పుకున్నా? వైఎస్ కాంగ్రెస్ అని అది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం. నువ్వేం మాట్లాడుతున్నావు? జగను ఆడెవడో గురివాడిని అమర్నాథ్ అంట. వాడు ఆడవాళ్ళని హింస పెడుతున్నాడు. ఆడవాళ్ళని టాయిలెట్ చేసుకుంటున్నారంట, అది చేసుకుంటున్నారంట. వాడికి అమ్మాయిలు పిచ్చి ఉందా దరిద్రుడికి? ఒకడు అంబటి రాంబాబు పెద్ద కోతులకు తయారయ్యాడు. అంబటి రాంబాబు. అబ్బా, జోగి రమేష్ ఉన్నాడు, బోకర్ రమేష్. వాడు ఎవరు వసంతరావు మీద పడతాడు. ఆయన పేరు వసంత కృష్ణ. ఆయన మీద పడుతున్నాడు. ఏంటి నీకు చేసేది? పార్టీ ఆఫీస్ దవసం చేసింది మర్చిపోయావా? జోగి రమేష్, నీ తాడ తీస్తాను. నేను బతికే ఉన్నా, చచ్చిపోలా. నేను చచ్చిపోయాను అనుకొని ఒంటికాళ్ళ మీద లెగుస్తున్నావేమో. వస్తాను నీ దగ్గరికి. నన్ను నడిపించేవాడు ఉంటే ఖచ్చితంగా వస్తాను. నేను పార్టీని నడవలేను, అంతే, నడవలేను. నేను మాత్రం పరిస్థితి బాగోకపోతే చంపేస్తారా ఏంటి? వాళ్ళు చంపుతారా? చేర్చే వాళ్ళే నాయకులయ్యా. వాళ్ళు దరిద్రం. వాళ్ళ నాయకులు, వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎంలు అని చెప్పుకుంటాకి బద్ద విరుద్ధం. చీచి వాళ్ళు కుదరరు. కూటమి మాత్రం బెటరు. కూటమి ప్రభుత్వం బ్రతు. ఎందుకంటే చంద్రబాబు గారు, ఆయన పేరు నరేంద్ర మోడీ, ఇంకా అమిత్ షా, వాళ్ళు బెటరు. వాళ్ళు మించిన నాయకులు లేరు. చంద్రబాబు గారు నిన్న మొన్న వచ్చిన ఆయన చంద్రబాబు కాదు కదా. ఒక్కసారి గెలిచిన మీ నాయకులకి అంత కొమ్ము వస్తే పద్దాక గెలిచిన వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి? ఎంత ధైర్యం ఉండాలి? జగను ఖేల్ కథం దుకాణ బంధు నీ చరిత్ర. నువ్వు హైదరాబాద్లో ఆడెవడో కేసీఆర్ గాడు ఎంతో, నువ్వు అంతే. అక్కడ ఆడొక చెడ పురుగు, నువ్వు ఒక్కడ చీడ పురుగు తయారయ్యో. దరిద్రుడా, నువ్వు మనిషి అని చెప్పుకుంటున్నావు, నువ్వు నాయకుడు అని చెప్పుకుంటున్నావా? ఎవరికి న్యాయం చేసావు? ఇళ్ళు ఇస్తాను మాకు మోసం చేసావు, చర్చలు ఇస్తాను మోసం చేసావు. ఏంటి ఇచ్చింది? నువ్వేమి ఇవ్వలా. నువ్వు అన్యాయం చేసావు. నువ్వు మహా అన్యాయం చేసావు. నువ్వు చాలా అన్యాయం చేసావు జగను. అది మంచిగా కన్నా తల్లిని చెల్లిని హింస పెట్టావు నువ్వు. వాళ్ళు లేకపోతే నీకు ఎక్కడ లైఫ్? నీకు లైఫ్ ఉందా? నీకు లైఫ్ లేదు. అంటే ఇప్పుడు జగన్ని తిట్టడం వల్ల ఉపయోగం ఏమి లేదు. కానీ ప్రభుత్వం వచ్చినాక, కూటమి ప్రభుత్వం వచ్చినాక పరిపాలన విషయాల్లో చాలా తప్పులు చేస్తుంది. ఒక సీనియర్ కార్యకర్తగా చెప్పండి, కూటమిలో కూడా చాలా పొరపాట్లు ఉన్నాయని చెప్పేసి తాజాగా తెలుస్తుంది. అంటే ఎక్కడికక్కడ మహిళల మీద దాడులు. ఇప్పుడు మన గుంటూరులో చూసుకుంటే ఒక మహిళని, ఒక ఇజ్జరా బట్టలన్నీ చించేసి నానా రభస చేసిన పరిస్థితి. అదేవిధంగా విజయవాడలో చూసుకుంటే ఒక పోలీస్ స్టేషన్లో బస్సు గుద్ది ఒక కామన్ మ్యాన్ని చంపేసిన పరిస్థితి. సాయికృష్ణ అనే వ్యక్తిని చంపేశారు. ఇలా రకరకాల పోలీస్ వ్యవస్థల్లో కానీ, మహిళలకు విషయంలో కానీ కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ప్రజల్లో నుంచి ఈ భావన వస్తుంది కదా. మీరేమంటారు? అంటే నిత్యం వార్తలు చూస్తూ ఉంటారు కదా, ఈ విషయంలో ఉన్నట్టు క్లియర్ కట్గా చెప్పండి. అంటే మనం ఎవరిని విమర్శించద్దు, ఎవరికి అనుకూలంగా కాదు, కూటమి తప్పులు చేస్తుందా లేదా అంటే ఏం చెప్తారు?
కూటమి తప్పులు చేయట్లేదండి, తప్పులు చేయట్లా. కూటమి ప్రభుత్వం కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే తప్పులు చేసేవాడు ఎవరంటే నిన్న మొన్న వచ్చి నాయకులు ఉన్నారు కదా, అక్కడి నుంచి అక్కడదంతే వాడిదంతే ఇక్కడికి వచ్చి పడి వీళ్ళు ఉన్నారు చూసావా, వీళ్ళు తప్పులు చేస్తున్నారు. వీళ్ళు చేసిన తప్పులు చంద్రబాబు మీద రుద్దుతున్నారు, ఆయన మీద రుద్దుతున్నారు. తప్పులు మాత్రం కూటమి ప్రభుత్వం చేయలేదండి. నేను సీనియర్ కార్యకర్తని ఎందుకు చెప్తున్నా, నా ప్రభుత్వం నాకేమైనా దండయిలా, నాకేమైనా కీలకం పెట్టలా నా ప్రభుత్వం. కానీ నేను రామారావు గారి అభిమాని, నేను పక్క రామారావు గారి అభిమాని కాబట్టి చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం తప్పు చేయలేదు. జగను చూడు అక్కడికే అతనే రాజేస్తున్నాడు నిప్పు ఉన్నదే. ఇగో చూడు, కూటమి ప్రభుత్వం తప్పు చేయట్లేదండి, తప్పు చేయదు. చంద్రబాబు తప్పు చేయడు, పేదవాళ్ళకి అన్యాయం చేయడు, న్యాయం చేస్తాడు. ఆయన ఇప్పుడు వచ్చాక ఈ కూటమి గవర్నమెంట్ నాకేమి ఇవ్వలేదండి, నాకేమి ఇవ్వలేదు, నన్ను చూడలేదు. నేను బాగున్నా నాకేం చేయలేదు. నాకు హాస్పిటల్లో జాయిన్ చేస్తే కాగితాలు నేను సీఎం పండు పెట్టుకుంటాకి హాస్పిటల్లో కాగితాలు పోయినాయి, మేము ఇల్లు ఖాళీ చేయటం వల్ల పోయినాయి. ఇప్పుడు సీఎం పండు పెట్టుకుంటాక నాకు లేదు. దానా కనీసం కాగితాలు పోయినాయి అంటే లేదమ్మా ఏదో ఒకటి చేద్దాం రామ్మా అని అన్న మాట మాట్లాడాలి. ధనా ఏంటి బొగతా శ్రీరాములు కూడా దరిద్రుడు వాడు. వీళ్ళు కార్పొరేట్లో గెలిచారంటే ఎవరైనా సుశీలమ్మ లేనిది గెలిచారా? సుశీలమ్మ 30 మంది 50 మంది కార్యకర్తలు తీసుకెళ్తేనే మీకు పేర్లు వచ్చినాయి. పిచ్చోని చేసి ఆడిస్తున్నారు బోండవమ్మ గారిని. ఆ ధర్మమూర్తి ఆయన ఏం చెప్పినా నమ్ముతాడు. వీళ్ళకి బస్ స్టాండ్లో 20 సంవత్సరాల నుంచి నా కోళ్ళు ఉద్యోగం చేస్తుంది అయ్యా, ఉద్యోగం చేస్తుంది. మీరు ధైర్యం మీద ఏమన్నా మా మీద కనికరము ధైర్యం ఉంటే నా కోడలను పర్మనెంట్ చెయ్యండి. పిల్లలు మేము బతుకుతాం, పేరు చెప్పుకుంటాం అయ్యా, చంద్రబాబు పేరు చెప్పుకుంటాం, మేము పేరు చెప్పుకుంటాకి మాకు న్యాయం చెయ్యండి.